పెద్దలు పిసిసి డెలిగేట్ మెంబర్ లక్ష్మారెడ్డి గారికి, అలాగే అడ్వకేట్ ప్రసాద్ గారికి, కౌన్సిలర్ మాజీ సూర్య గారికి, మిగతా ప్రముఖులకి, ఇక్కడ ఇన్ఛార్జి స్వప్న వెంకటేష్ గారికి, దాసు, వీళ్ళందరికీ, మరియు అంతేకాకుండా ఈరోజు కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది. సన్నబియ్యం క్వాలిటీ బియ్యం. ఈరోజు పేదవాడు కడుపు నింపాలని, పేదవాడు కమ్మగా ఉండాలని లక్ష్యంతో పెద్దోడు తినే బియ్యం తేడా ఉండడానికి వీలేదు, రెండు బియ్యం ఒకే రకంగా ఉండాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి తినే బియ్యం ఏదో సేమ్ మనం తినే బియ్యం కూడా అవే. ఈరోజు చాలా గొప్ప పరిణామం. ఇది మామూలు విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. ప్రతి మనిషికి 6 కేజీలు, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కొత్తగా రేషన్ కార్డులు, లేని వరకు మళ్ళా రేషన్ కార్డులు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావడం మనందరూ అదృష్టంగా భావించాలి. ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. వారి నాయకత్వాన్ని బలపరచాలి. స్థానిక శాసనసభ్యులు పద్మావతి రెడ్డి గారు ఎంతో చొరవతోటి మనకి నాణ్యమైన బియ్యంతో వస్తున్నాయి. ఇక్కడ చిన్న ఇబ్బందులు ఉండడానికి వీల్లేదు. మీకు ఎలాంటి నాణ్యత లోపించినా మాకు తెలియపరచండి. చక్కటి చర్య తీసుకొని ఖచ్చితంగా మీ అందరికీ బియ్యం అందేలా చేస్తాం. మాజీ సింగిల్ చైర్మన్ సీని గారికి, అడ్వకేట్ కేఎల్ ప్రసాద్ గారికి, మరియు సూర్య గారికి, ఇక్కడున్న డీలర్ అశోక్కి, మరి ఇక్కడున్న అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్నబియ్యం కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఈ పేద ప్రజల యొక్క సాధక బాధకులను తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదే 1957 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ గారు పీడిఎస్ స్కీమ్ని పెట్టారు. ఏదైనా సరే ఏ స్కీమ్ చేయాలన్నా, సమర్థవంతంగా అమలు చేయాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పని అందరిని కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా డీలర్లు కూడా ఈ యొక్క కార్యక్రమం విస్తృత ప్రచారం చేసి మీకు వచ్చే ప్రతి గింజ ఈ లబ్ధిదారులకు చేకూరే విధంగా మీరు కష్టపడాలని చెప్పని, ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక నుంచి కార్యక్రమానికి మీరందరూ చేదోడు వాదోడుకోండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా కోదాడ పట్టణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎంతో కృషి చేసి పేదలందరూ కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, మిగతా మంత్రివర్గ సహచరులందరూ కూడా ఒప్పించి ప్రతి రేషన్ షాపులో మనిషికి 6 కిలోలు ఫ్రీగా సన్నబియ్యం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం చేసుకుని ఈరోజు ఈ పథకం ప్రారంభించడం జరిగింది. మొన్నే ముఖ్యమంత్రి గారు ఉదయనారు వచ్చి మరి అక్కడ స్టేజ్ మీద ఒక 10 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇది మర్చిపోని రోజు ఇది మనకి. ఎందుకంటే ఎన్నాళ్ళు సరే దొడ్డు బియ్యం ఇచ్చి మరి అవి తినలేక అమ్ముకుని అలవలసలుగా ఇచ్చేసి మళ్ళీ బయట మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొని తినాల్సి వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరు ఉన్నదన్నా సామసూరు బియ్యమే అన్నం వండుకోవాలనే ప్రయత్నంలో పేదలు కానీ ధనికులు కానీ అందరూ ఉన్నారు. అవన్నీ కూడా గమనించి ముఖ్యమంత్రి గారు, మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇదందరూ కూడా పేదలందరూ కూడా సద్వినియోగం చేసుకుని మరి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తూ, ఏమైనా మంచి చెడు ఉన్నా కూడా సూచనలు సలహాలు ఇస్తూ మీ అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి సభాముఖంగా కోరుతున్నాను. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరి గురించి ఎంతో ఆలోచించి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మన కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు ఈరోజు ఈ సన్నబియ్యం పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ సన్నబియ్యాన్ని తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజలందరికీ ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.